ఇప్పుడు మీ మనసులో ఏముంటుంది, ఇప్పుడు వస్తారు రోడ్లప్పుడు 4 రోజులు మాట్లాడతారు, చేస్తారు, పోతారు. అట్లా కాదు. మీకున్న అందుబాటులో ఇప్పుడు మల్లన్న కానీ భువన్న కానీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మీ మనుషులే కదా, మీ సర్పంచ్. ఇప్పుడు మాకైతే మీ సర్కిల్లో ఎవరికి ఇవ్వాలో, మీకు ఎవరైతే అర్హులో వాళ్ళది, ఎవరిదైతే అప్లికేషన్లు వస్తాయో, ఎవరిదైతే లిస్ట్ వస్తుందో వాళ్ళకి చూసి వాళ్ళకి ఇస్తాం. వీళ్ళు మాకు దగ్గర, వాళ్ళు మాకు దగ్గర అని ఒక లిస్ట్ అంటూ ఉండదు కదా. ఇప్పుడు మీరు అందరూ మాకు సమానమే, మేము మీలాగానే, మీ దాంట్లో ఒకరి మేము ఎక్కడి వాళ్ళమో కాదు, ఇక్కడి వాళ్ళమే నిరూపించుకోవడానికి కూడా మేము చెప్పుకోవాల్సి వస్తుంది. కొందరికి తెలిసిన వాళ్ళు, కొందరికి తెలియని వాళ్ళు. రాజకీయంలో వస్తామని అనుకోలేము, వచ్చినాం, సేవ చేద్దామని ఉద్దేశం ఉండే, కానీ ఇంత తొందర అవకాశం వస్తుంది అనుకోలే. ఈ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకుందాం. ఆ వినియోగించుకునేది ఏదో గట్టిగా వినియోగించుకుందాం, పెద్ద పదవి తెచ్చుకొని వినియోగించుకుందాం. వచ్చింది అదృష్టం, ఆ దేవుడు ఇచ్చిండు, అదృష్టం వచ్చింది. మీ దాంట్లో మీకు సేవ చేయాల్సి అదృష్టం వచ్చింది కాబట్టి వచ్చినాము కావచ్చు అనిపిస్తుంది ఇప్పుడు. ఇంత తొందర అదే మాకు రాజకీయమే చేయాలి, మాకు మీ ద్వారానే బ్రతకాలి, మీ ఫండ్సే తినాలి అని ఉంటే మేము ఎప్పుడో వచ్చి మిమ్మల్ని ఒక్కొక్కరిని కలిసి మాట్లాడదాము, చేద్దాము. అట్లా కాదు, మనకు అవకాశం ఇచ్చిండు, కమలాకర్ ఇచ్చిండు అవకాశం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం నుండి వచ్చే నిధులన్నీ మీకు వినియోగించే ఛాన్స్ వస్తుంది. ఈ ఛాన్స్ని ఎందుకు వదులుకుందాం, చేద్దాం, కష్టపడదాం. మీరు కూడా అమ్మ కొంచెం ఆలోచించండి. ఎప్పుడూ ఒకరికి పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఎక్కడి నుండో వచ్చినా ఇప్పుడు మనం అందరం ఆడవాళ్ళం. అమ్మ మీకైతే తెలుసు కదా, మనం పుట్టింటి ఉంటాయి 25 సంవత్సరాలు ఉంటాం. మన అత్తగారింటికి వచ్చినాం, అప్పుడు ఏమనుకుంటాం, మనం ఇది కూడా నా ఇల్లే అనుకొని చేసుకుంటాం కదా. మేము ఎక్కడనో పుట్టినాం కావచ్చు, చదువుకోవడానికి వచ్చినాం, ఇక్కడనే స్థిరపడ్డాం, ఇక్కడనే బ్రతికినాం, ఇక్కడనే పెద్దగా అయినాం, ఇక్కడనే అన్ని సంపాదించుకున్నాం. ఇక్కడి ప్రజలకి సేవ చేయాల్సిన అవకాశం వచ్చింది. ఎందుకు వినియోగించుకోవద్దు? వినియోగించుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి మేము ధైర్యం చేసి ముందుకు వచ్చింది. ఫస్ట్ మెయిన్ టార్గెట్ మాకున్న గోల్ ఏంటంటే సరస్వతి నగర్లో మా ఇల్లు, సరస్వతి నగర్లోనే అమ్మ మా ఇల్లు. మాది తీగలగుట్టపల్లెనే, మా ఇంటిని ఇప్పుడు కార్పొరేషన్ అయింది. మాది తీగలగుట్టపల్లె కిందనే వస్తుంది, ఇప్పుడు కార్పొరేషన్ అయింది. కరీంనగర్ అయిపోయింది, కానీ మాది కూడా తీగలగుట్టపల్లెనే కట్టుకున్నాం ఇల్లు. 30 సంవత్సరాల నుండి ఉంటున్నప్పుడు మేము ఎక్కడి వాళ్ళమో కాదు. అక్కడ అందరికీ తెలుసు, మాకు చంద్రపురి కాలనీలో తెలియదు. అప్పుడు ఏమనుకుంటున్నారు, మీకు ముఖం తెలియదు అనుకుంటున్నారు. మా సార్కు తెలుసు, మా సార్కి భూమన్న కానీ ఇక్కడ భూస్వాములు రైతులు మాత్రం మా సార్కు తెలుసు. ఆడవాళ్ళు అంటే మాకు కలిసే ఛాన్స్ రాలే, మాట్లాడే ఛాన్స్ రాలే, మేము రాలే ముందుకు. మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇక మేము ఎక్కడి వాళ్ళమో కాదమ్మా, ఇక్కడి వాళ్ళమే. మా గురించి తెలుసుకోండి, ఓటేయండి. మాకు హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్ విషయంలో మాత్రం ఎనీ టైం 24 గంటలలో ఏ టైంకైనా, ఏ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అయినా కూడా రండమ్మా. దానికి మాత్రం అది లేట్ చేసేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న బీపీ డౌన్ అయ్యి మీ కళ్ళ ముందే జరిగిపోయింది కదా, అట్లా ఏ చిన్న విషయం ఉన్నా, పెద్ద విషయం ఉన్నా రండి, ఫోన్ చేయండి, సహాయం చేయించుకోండి, చేస్తాం. మేము ముందుకు వస్తాం. ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం ఫస్ట్ ఉంటామమ్మ. హాస్పిటల్ విషయం ఎవరికైనా, ఎక్కడి వాళ్ళకైనా కూడా, ఎక్కడి వాళ్ళ మీ కాదు, మీ చుట్టాల వాళ్ళకైనా, మీ సర్కిల్ వాళ్ళకైనా కూడా, మా సార్ ఉన్నారు, మా సార్ దగ్గర హాస్పిటల్ అవుతుందమ్మా. హాస్పిటల్ విషయంలో చిన్న దాని నుండి పెద్ద వరకు ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో అప్పటికప్పుడు నిల్చొని చేసుకునే వాళ్ళమే. కానీ మీ నుండి మాకు రూపాయి కూడా వద్దు, 1 రూపీ కూడా మేము తీసుకోము. హాస్పిటల్ ఫ్రీ అనుకోండి, ఇప్పుడు చేస్తాం మేము. కానీ తెలియదమ్మా, ఇప్పుడు మీరు తెలియదు మాకు. ఇప్పుడు మీరు తెలుసుకొని వస్తారు, సహాయం అడిగినా చేస్తాం మేము. ఎనీ టైం, ఎనీ ఎమర్జెన్సీ, ఎప్పుడు ఎలాంటి విషయంలో ముందుంటామమ్మా. చూడండి, ఆలోచించండి. పాత వాళ్ళు మేము ఇక్కడ, మాది ఇక్కడ ఎప్పుడు మనం మాది అనుకునే చేస్తున్నాం మేము. ఓటేయండి, మీకు గెలిపియండి, మీతో పాటు 10 మందికి చెప్పండి, మోటివేట్ చేయండి. చంద్రపురి కాలనీలో ఒక్క ఓటు కూడా బయటకు పోవద్దు.
ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళ పడద్దు, మొత్తం టీఆర్ఎస్ పడాలి, చందన్న గెలవాలి, గెలిపించుకోండి. అందరి మీ చేతుల్లోనే ఉందమ్మా, మీ ఓటు మీ చేతుల్లోనే ఉంది. మాకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చండి, ముందుకు తీసుకెళ్ళండి. ఏడన్నా పాపం చేస్తూనే ఉన్నారు.